అందరికీ నమస్కారం. మేనిఫెస్టేషన్ అంటే మన మనసులో ఉన్న కలలు, కోరికలు, ఆలోచనలు, లక్ష్యాలు అన్మానిఫెస్టెడ్ అంటే అవ్యక్తంగా ఉన్నటువంటి విషయాలని వ్యక్తమయ్యేటట్టు చేయడం. అంటే ఫిజికల్ వరల్డ్ లో, భౌతిక ప్రపంచంలో దాన్ని మనము భౌతికంగా అనుభూతి చెందడం, ఇది మేనిఫెస్టేషన్. అయితే ఇంతవరకు మాత్రమే మేనిఫెస్టేషన్ అనే పదాన్ని వాడుతున్నారు. దీన్ని ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి కేవలం మన మనసులో ఉన్న ఆలోచనలు, కలలు, కోరికల్ని మాత్రమే కాకుండా ఇంకా డీప్ గా ఉన్నటువంటి మన అంతరంగంలో అవ్యక్తంగా అన్మానిఫెస్టెడ్ గా ఉన్నటువంటి ఒక అనంతమైనటువంటి శక్తి కూడా దాగి ఉంది. దాన్ని కూడా మనం మేనిఫెస్ట్ చేయొచ్చు. అలా చేయగలిగితే దాన్ని అప్పుడు మనం జ్ఞానోదయం అని, అలా అయిన వ్యక్తిని బుద్ధుడు అని, జ్ఞానోదయం పొందిన వ్యక్తి అని అంటూ ఉంటారు. అంటే రమణ మహర్షి కావచ్చు, రామకృష్ణ పరమహంస, బుద్ధుడు, జీసస్, కృష్ణుడు, దీస్ ఆర్ ఎన్లైటెడ్ బీయింగ్స్ అని అంటారు. జిడ్డు కృష్ణమూర్తి, ఇలా చాలా మంది ఉన్నారు. ఎన్లైటెడ్ బీయింగ్స్ అని అంటారు. అంటే మనకు ఎంత సంభావ్యత, ఎంత పాసిబిలిటీ ఉంది అంటే అసలు అది కల్లో కూడా ఊహించలేనంతగా ఉంది. సో నేను మాట్లాడుతున్నప్పుడు, మేనిఫెస్టేషన్ అనే విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు కేవలము భౌతికమైనటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేను మాట్లాడాను. ఈ రెండు విషయాలని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఒకవేళ మనలో ఉన్న శక్తిని మేనిఫెస్ట్ చేయడం మొదలు పెడితే డబ్బు, ఇల్లు, కారు, పరిస్థితులు అవలీలగా, అసలు మీరు కల్లో కూడా ఊహించని విధంగా, మీరు కనీసం ఊహించాల్సిన అవసరమే లేదు, అఫర్మేషన్ కూడా చేయాల్సిన అవసరం లేకుండా అన్ని మీకు అనుకూలంగా మారిపోతాయి. జనరల్గా నేను ట్రైనింగ్స్ తీసుకునేటప్పుడు, సెషన్స్ లో తీసుకునేటప్పుడు మన దగ్గర రెండు ఆప్షన్లు ఉన్నాయి. సేమ్ మేనిఫెస్ట్ చేయాలి, అదే శక్తి, అది అన్ని రకాలుగా వ్యక్తం అవుతూ ఉంటది. అది ఏదో కంప్లీట్ గా లోపల ఉన్న దాన్ని కంప్లీట్ గా మేనిఫెస్ట్ చేస్తే అయిపోతుంది కదా. అది కూడా రెండింటికి కూడా సేమ్, అంటే పెద్దగా కష్టమేమి ఉండదండి. చిన్న అవగాహన చాలు, చిన్న ఎరుక అంటారు కదా. జస్ట్ దట్ అండర్స్టాండింగ్ ఇస్ ఎనఫ్, జస్ట్ దట్ అవేర్నెస్ ఇస్ ఎనఫ్. బట్ మనం ఏంటంటే కొన్ని టెక్నిక్స్ కి విపరీతంగా అలవాటు పడిపోయినాం. నేను చెప్తాను, టెక్నిక్స్ కూడా ఖచ్చితంగా చెప్తా. బట్ ఆ టెక్నిక్స్ కంటే కూడా ముందు ఒక అవగాహన కలిగించుకోవడం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మీరు నిర్ణయించుకోవచ్చు, నాకు అంత అవసరం లేదండి, నాకు కేవలము ఈ డబ్బు, పేరు, లేదా ఒక వ్యక్తియో లేకపోతే కొన్ని సంఘటనలో నేను మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నాను అంటే అది మీ ఇష్టం. బట్ ఈ రెండింటికి పెద్ద తేడా ఏమి లేదంటే, ఓకే, నేను నిజంగా ఒక సలహా ఇవ్వమంటే చిన్న చిన్న విషయాలు ఎందుకు చెప్పండి. కోడితే అంటారు కదా, కోడితే ఏదో కుంభస్థలాన్ని కొట్టాలి అని. అస్సలు లైఫ్ ఏ రేంజ్ లో తేలిగ్గా ఉంటుందో తెలుసా. మనం అనుకున్న కష్టాలు ఏమి ఉండవు. ఒకప్పుడు కూడా నేను కూడా ఇటువంటివి విన్నా. నా అదృష్టం కొద్దీ నా లైఫ్ లోకి కొన్ని పుస్తకాలు రావడం, వాటిని చదవడము, కొన్ని మెడిటేషన్ చేయడము సహజంగానే నేను చేశాను అని చెప్పలేను. అవి అంటే కొన్ని ప్రయత్నపూర్వకంగా చేసినప్పటికీ అందులో చాలా వరకు సహజంగా ఆ ఫ్లోలో జరిగిపోయినాయి. తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు ఉండే, అక్కడ అనుభూతి చెందడాలే, కంప్లీట్ గా ఎక్స్పీరియన్స్ అవ్వడాలే. సో సరే, ఇప్పుడు ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే మేనిఫెస్టేషన్ లో ఒక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ నేను చర్చించబోతున్నాను. మనమందరం కూడా మేనిఫెస్టేషన్ ప్రాసెస్ లో మనసుని చాలా శక్తివంతమైంది అంటూ ఉంటాం. మనసే చాలా అసలైన కీలకమైన పాయింట్ అంటుంటాం. నేను దాన్ని కాదనట్లేదు. మీరు మనసుతో సృష్టించలేరు, మనసు ద్వారా సృష్టిస్తారు. చిన్న తేడా ఉంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే వదిలేయండి. మనసు ద్వారా సృష్టి జరుగుతుంది, కానీ మనసు సృష్టించలేదు. ముందు మనసు అంటే ఏంటి? మీరు ఎప్పుడైతే మీ మనసులో ఉన్న విషయాలతో కనెక్ట్ అవుతూ ఉంటారో, మనసు అంటే ఏంటి? ఆ మనసే మన భవిష్యత్తుని మనం కోరిన విధంగా సృష్టించనీయకుండా అడ్డుపడుతుంది అనే విషయము మీరు ఏమాత్రం చిన్నగా గ్రహించినా సరే మీరు తెలుసుకోగలుగుతారు. మనస్సు అంటే, ఇప్పుడు చూడండి, మీరు ఒక కోరిక కోరుతారు, నేను ఈ సంవత్సరంలో ఓ 10 కోట్లు ఎన్ని చేయాలి, లేదు నా పిల్లలు ఈ రకంగా ఉండాలి, లేకపోతే సో నేను ఈ పలానా అమ్మాయిని అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని, లేదు నాకు ఈ రకమైనటువంటి పరిస్థితి కావాలి. సో ఇప్పుడు మీరు వెంటనే ఒక గోల్ రాసుకున్న తర్వాత మనసులోంచి మెల్లగా ఒక భయము, ఒక యాంగ్జైటీ మెల్లగా బయటకు వస్తుంది. అవుతుందా? ఎట్లయితుంది? జరుగుతుందా?
మనం కేవలం అంటే ఇంతకు ముందు ₹1,00,00,000 వచ్చినాయి కదా, ఇప్పుడు 10 కోట్లు వస్తాయా? అయిపోయా, మొత్తం పోయింది. అసలు మేనిఫెస్టేషన్ లో మనసుని ఇన్వాల్వే చేయొద్దు. మనము దాన్ని పట్టుకొని ఆ మనసుతోని కనుక మనం డిటాచ్ అవ్వగలిగితే, ఇప్పుడు చూడండి మనకు, ఇప్పుడు మీరు 10 కోట్లుగా రాసుకోండి, 20 కోట్లు రాసుకోండి, అది మేనిఫెస్ట్ అవుతుంది. అదేమంత పెద్ద కష్టమైన పని కాదు. ఇప్పుడు చాలా తేలిగ్గా కూడా జరుగుతుంది. నోట్ దిస్ పాయింట్. చాలా అసలు మీరు కల్లో కూడా ఊహించని విధంగా జరుగుతుంది. ఎందుకంటే నేచర్ అనండి, యూనివర్స్ అనండి, హయ్యర్ పవర్ అనండి, అక్కడ రూపాయికి, 10 రూపాయలకి, ₹1,00,000కి, ₹1,00,00,000కి తేడానే లేదు. ఒక రూపాయిని మీరు ఏ రకంగా క్రియేట్ చేస్తారో 10 కోట్లకు కూడా అంతే సమానం. బట్ అది మన మనసులోనే ఉంది ఆ తేడా అంతా. సో ఈ మనసే విభజిస్తుంది, ఇది ఎక్కువ ఇది తక్కువ. అలా విభజించి ఆ మనసుతోని మనం అటాచ్ అయి ఉన్నాం కాబట్టి, ఆ మనసులో జరుగుతున్న ఆలోచనలనే పట్టుకున్నాం కాబట్టి చివరికి అవే తిరిగి నిజమవుతున్నాయి. సో ఎవరైనా సరే వాళ్ళు కోరుకున్న లైఫ్ ని మేనిఫెస్ట్ చేయాలి అంటే, ఇంతకుముందు వీడియోలో చెప్పాను, లోపల ఉన్న పవర్ ని కనెక్ట్ కావాలి. ఆ లోపల ఉన్న పవర్ ని కనెక్ట్ కానియకుండా చేస్తుంది ఏంటంటే మన మనసులో ఉన్న ఆలోచనలు, నమ్మకాలు, అభిప్రాయాలు. మీరు వాటిని ప్రోగ్రామింగ్ అనండి, ఓల్డ్ ప్రోగ్రామింగ్, ఓల్డ్ ప్యాటర్న్స్, లిమిటింగ్ బిలీఫ్స్ ఏదైనా అంటే, నేను సింపుల్ గా చెప్తున్నది అంటే మన సొంత ఆలోచనలు అడ్డుపడుతున్నాయి. బయట ఎక్కడో లేవు హార్డిల్స్. మీరు ఏమనుకుంటే అది జరుగుతుంది. మీరు ఏమనుకున్నది జరుగుతుంది. అవును, మీరు ఏమనుకున్నది జరుగుతుంది. అవుతుందా? ఇప్పుడు వెంటనే మనసు వస్తుంది ఇట్లా లోపలికి వెళ్ళి, ఎట్లయితుంది, ఇన్ని రోజులు కాలేదు కదా, ఏం చేస్తే అవుతుంది. ఇక అంటే నేను చెప్పినవి కాకుండా మీ మనసులో ఇంకేవో వస్తుంటాయి కదా. మీ మనసులో ఎన్ని డౌట్స్ ఉన్నా ఆ మనసుతో నాకు పని లేదు, ఆ మనసుని మార్చే ప్రయత్నాలు కూడా నేను చెయ్య. చాలా మంది మైండ్ సెట్ ని మార్చాలి అంటారు కదా. అసలు మైండే అవసరం లేనప్పుడు దాన్ని సెట్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఏంటి మైండ్ అవసరం లేదా? ఏంటి నేను కోరుకున్నది మేనిఫెస్ట్ చేయడానికి మైండ్ అవసరం లేదా? అసలు మైండ్ని సెట్ చేయాల్సిన అవసరం లేదా? మీరేం మాట్లాడుతున్నారు? మైండ్ సెట్ కదా ఇంపార్టెంట్. మైండ్ సెట్ ఇస్ ఎవ్రీథింగ్ అని అంటారు కదా. ఇప్పుడు ఇదంతా పూర్తిగా విన్న తర్వాత అప్పుడు ఒక చిన్న అవగాహనకి రండి. మీరు గతంలో నేర్చుకున్న విషయాలని తీసుకొచ్చి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు పోలుస్తూ ఉంటే, ఐదర్ మీరు దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది, లేదంటే ఒప్పుకోకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మేనిఫెస్టేషన్ లో మెయిన్ కీలకమైన పాయింట్ ఏంటంటే మీ మనసుని ఇన్వాల్వ్ చేయకుండా ఉండగలగడమే. ఈ కళ గనుక మీకు వస్తే చాలు, దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. దాన్ని మీరు వదిలేయాలి. అది పాజిటివ్ గా ఉండని, దాన్ని నెగిటివ్ గా ఉండని, దాని గోల దాన్ని. ఎందుకంటే మనసు అంటేనే అస్థిరమైంది. ఆ అస్థిరమైన దానితోటి మనం భవిష్యత్తుని ఎప్పటికీ సృష్టించలేం. అండ్ మోర్ ఓవర్ మనసు అంటే ఏంటిదంటే, మనసు అంటే ఎట్లా చెప్పచ్చు, అది గతం. మనసు అంటే అది గతం, తెలిసింది అని అర్థం. ఈ తెలిసిన దానితోటి అంటే మీ మనసులో ఉన్న ఎన్నో విషయాలు అంత గతం. ఈ తెలిసిన దాన్ని పట్టుకొని ఆ తెలియని భవిష్యత్తులోకి మనం ఎట్లా ఎంటర్ అవ్వగలుగుతాం? మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే, తెలుసో తెలియకో, కావాలని కాదు తెలియకనే చేస్తూ ఉంటారు. తెలిస్తే ఎవరు ఆ పొరపాటు చేయరు. మనమేమో భవిష్యత్తు కొత్తగా ఉండాలి, ఫ్రెష్ గా ఉండాలి, అన్ని బాగుండాలి, అసలు గతంలో జరిగిన పొరపాట్లు ఉండకూడదు, గతంలో ఉన్న అనుభవాలు ఉండకూడదు, కొత్త కొత్త అనుభవాలు రావాలి, కొత్త కొత్త విషయాలు జరగాలి అనుకుంటాం. మరి అలా కొత్తది రావాలి అన్నప్పుడు ఇలా పాతబడిన మనసుని, ఆ గతాన్ని ఎట్లా పట్టుకుపోతాం? దాన్ని బేస్ చేసుకొని మీరు ఆ మనసుని గనక కనెక్ట్ అవుతా ఉంటే, ఆ మనసులో జరుగుతున్న విషయాలతోని మీరు ఎక్కువగా అటాచ్మెంట్ పెంచుకుంటా ఉంటే, సేమ్ అదే మనసు అంటే అదే గతము కొంచెం తన రూపాన్ని మార్చుకొని మళ్ళీ భవిష్యత్తుగా మీ కళ్ళ ముందుకు వస్తుంది. కానీ మీ మనసు ఇప్పుడు ప్రజెంట్ ఇంకో 6 నెలలకి, ఇంకో సంవత్సరానికి, ఇంకో 2 సంవత్సరాలకి నా జీవితం అంతా మారిపోతుంది. అసలు మారడానికి అన్ని నెలలు ఎందుకండి, అన్ని సంవత్సరాలు ఎందుకు? రేపటి వరకు చాలు. ఒక్క రోజు, ఒక్క క్షణంలో కూడా మారుతుంది. మీ మనసు మిమ్మల్ని భ్రమలో పడేస్తుంది. అన్ని నెలలు ఎందుకు చెప్పండి? ఎందుకంటే అలాంటి 6 నెలలు, అలాంటి సంవత్సరాలు, అలాంటి 2 సంవత్సరాలు ఎన్నో పోయినాయి. అయినా సరే మనం ఆ మనసుని నమ్ముతూనే ఉంటాం. ఆ మనసుతో కనుక మనం డిటాచ్ అవ్వగలిగితే, ఆ తెలిసిన దానితోటి కదా డిటాచ్ అన్నప్పుడు ఏంటంటే దాన్ని వ్యతిరేకించడం కాదు, ఊరికే. ఆ డిటాచ్ అంటే ఏంటో లెట్ మీ టెల్ యూ, చెప్తాను. అంటే ఎలా చెప్పొచ్చు, సరే ఒక చిన్న స్టోరీ చెప్తాను, సో దట్ వీ కెన్ అండర్స్టాండ్. చాలా ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు మీకు అర్థమవుతున్నాయో లేదో నాకు తెలియట్లేదు. నేను అవగాహన చేసుకున్న విషయాల్ని, మేనిఫెస్టేషన్ సింపుల్ గా జరగాలంటే నేను అవగాహన చేసుకున్న విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. మరీ గట్టిగా అర్థం చేసుకోవాలని ప్రయత్నించకండి, ఊరికే సరదాగా వినండి.
అర్థమైందా? ఓకే. అర్థం కాకపోతే వచ్చే నష్టమే లేదు. ఇప్పటి వరకు జీవితంలో చాలా విషయాలు అర్థం కాకుండానే నడుస్తా ఉంది. అయినా జీవితం పోతలేదా? నడుస్తలేదా? ఇది కూడా అంతే. బలవంత పెట్టకండి మీ మనసుని. ఫోర్స్ చేయకండి. బాగా కన్విన్స్ చేయకండి మనసునే గాని, ఎవరినైనా గాని. ఊరికే అలా చెప్పండి. అర్థమైతే అవుతుంది, లేకపోతే లేదు. అట్లా కొంచెం ఫ్రీడమ్ ఇచ్చేయండి మీ మనసుకి గాని, వేరేటోళ్ళకి గాని. అప్పుడు మనసు చాలా తేలికగా, హాయిగా ఉంటది. జీవితం చాలా తేలిగ్గా ఉంటది, ప్రశాంతంగా ఉంటది, నిమ్మలంగా అంటారు కదా, స్థిరంగా ఉంటది. నేను ఆ సెషన్లకి అటెండ్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఈ విషయం చెప్తూ ఉంటారు. ఆహా, ఒక ప్రశాంతత ఉంటుంది సార్. బయట పరిస్థితులు ఎలాగో ఉన్నా కూడా మనసు మాత్రం లోపల ఉన్నది అలజడి పోతుంది, గందరగోళం పోతుంది. ముందు అన్నిటికంటే ముందు ప్రధానంగా కావాల్సింది అదొకటే. దానితోటి ఆ ప్రశాంతమైన మనసుతో, ఆ స్థిరమైన మనసుతో, అటు ఇటు కదలని మనసుతో, దీన్ని ఫోకస్ అని కొంతమంది ఉంటుంటారు. దానికి ఏ పేరైనా పెట్టుకోండి, నేను పేర్లు ఎక్కువగా పెట్టాను. ఒక లోపల ఒక రకమైనటువంటి స్టిల్నెస్ అని అంటారు. అది స్థిరంగా ఉండగలగాలి. అది ఎప్పుడైతే మనసు స్థిరంగా ఉండగలుగుతుందో, ఆ స్థిరమైన సంయమ అని అంటారు కొంతమంది యోగా పరిభాషలో. సంయమ సమ్యక్ బుద్ధి అని అంటారు కదా. అదేమంత పెద్ద కష్టమైన విషయంగా దానికోసం ఓర్తిగా చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చిన్న డిటాచ్మెంట్ చాలు. కేవలం వారం రోజుల్లో మనసంతా సెట్ అయిపోతుంది. అంటే వారం కూడా చాలా ఎక్కువ అనుకోండి. కొంతమందికి కొంచెం అటు ఇటుగా వారము 10 రోజులలో చూడండి మైండ్ అంతా పీస్ఫుల్ గా అవుతుంది. ఇక్కడ చిన్న స్టోరీ నేను చెప్తాను, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ డిటాచ్ ఎందుకు అవసరమో అని మీకు తెలిస్తే దాన్ని ఎలా అని అడగరు. ఇంకా డిటాచ్ ఎలా కావాలని అడగకండి. అసలు డిటాచ్మెంట్ యొక్క అందులో ఉన్న మూలాన్ని తెలుసుకుంటే మీకు తెలియకుండానే అది జరిగిపోతుంది. నౌ లెట్ మీ టెల్ యూ సింపుల్ స్టోరీ. చైనాలోనో జపాన్లోనో అనుకుంటా, ఎప్పుడో ఒక బుక్ లో చాలా నెలల క్రితం చదివినటువంటి స్టోరీ. ఈ స్టోరీ చదివిన తర్వాత దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. నేను చేసిన పొరపాటు ఏంటో నాకు అర్థమైంది మేనిఫెస్టేషన్ లో. ఓకే, తర్వాత నుంచి చాలా అద్భుతం, మీరు వినండి. అంటే నాకు అలా అనిపించింది. ఇది ఇతరులకి అంటే ఒకటే స్టోరీ అందరికీ సేమ్ ఫీలింగ్ కలిగిస్తుందని లేదు. మళ్ళా కొన్ని సందర్భాల్లో ఈ స్టోరీ ఇప్పుడు విన్నప్పుడు వెంటనే లోపల ఓహో అనిపించచ్చు. కొంతమందికి 3 నెలల తర్వాత, కొంతమందికి నెల తర్వాత, కొంతమందికి 6 నెలల తర్వాత కూడా కనెక్ట్ కావచ్చు. ఓకే, జపాన్లోనో చైనాలోనో ఎదురెదురుగా 2 టెంపుల్స్ ఉండేవి అట. తరతరాలుగా ఈ 2 టెంపుల్స్ వాళ్ళకి పడేటిది కాదు. ఆ 2 టెంపుల్స్ కి చెరో పూజారి ఉండేవాళ్ళు. ఆ శత్రుత్వం అంతా కూడా ఈ పూజారులు కూడా కంటిన్యూ చేస్తూ క్యారీ చేస్తూ వస్తున్నారు. ఒక పూజారి అంటే ఇంకో పూజారికి అస్సలే పడదు. మాట్లాడుకోరు, కనీసం చూడని కూడా చూసుకోరు. అట్లుంటది. మళ్ళా ఆ శత్రుత్వం అంటే అంత పీక్ లెవెల్లో ఉంటుంది. సూపర్ ఉంటుంది, అది ఫెంటాస్టిక్, మార్వలస్. అట్లా మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఈ ప్రతి పూజారికి కూడా సేవ చేయడానికి, వాళ్ళకి హెల్ప్ చేయడానికి, హెల్పర్స్ అంటారు, పనులు చేసి పెట్టడానికి చెరో పూజారికి 2 పిల్లలు ఉన్నారు. ఓకే, సో వీళ్ళిద్దరు పిల్లలు, ఆ పూజారులు అంటే పెద్దవాళ్ళు, శత్రుత్వాలు ఆ తరతరాల నుంచి క్యారీ అవుతున్నటువంటి, ఎందుకో గొడవ కారణాలు లేవు, బట్ ఆ క్యారీ అవుతున్నటువంటి ఆ శత్రుత్వం అంతా కూడా ఈ పూజారులకు తెలుసుకొని వాళ్ళ కింద పనిచేస్తున్న పిల్లలకి అయితే తెలియదు. ఎంతైనా పిల్లలే. ఓకే, సో అందులో ఒక పూజారి కింద ఉన్న కుర్రాడు, ఏంటంటే చాలా మామూలు కుర్రాడు అన్నట్టు. ఇంకో పూజారి కింద ఉన్న కుర్రాడు ఏంటంటే కొంచెం వేదాంత పరమైనటువంటి, వాళ్ళ గురువు గారు చెప్తున్న మాటలను ఎప్పుడు వింటూ అవన్నీ కూడా బుర్రకెక్కించుకునే వ్యక్తి ఒకతను. ఇదంతా ఏంది, ఏదో పూజారికి హెల్ప్ చేయడానికి వచ్చిన అన్న భావనతో ఉంటూ బయట విషయాలకి ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉండేవాడు. ఎందుకంటే వాళ్ళ గురువు చెప్పినటువంటి ఈ విషయాలు సరిగ్గా వినేవాడు కాదు. సో ఒకరోజు ఒక పూజారి, ఈ బయట విషయాలతో అందరితో కలవాలి, కలిసిపోవాలి, బాగుండాలి అనుకుంటున్నటువంటి ఆ కుర్రాడి యొక్క పూజారి ఆ కుర్రాడి దగ్గరకు వచ్చి, ఇదిగో బాబు గుర్తుంచుకో, ఆ అవతల టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ మనకు శత్రువు. అందులో ఉన్న పూజారితో గాని, ఆ పూజారి కింద ఉన్నటువంటి ఇంకో పిల్లాడితోటి కానీ నువ్వు ఎప్పుడు కూడా మాట్లాడకు. మనము కొన్ని విషయాలు తప్పించుకు తిరుగుతాం కదా, అలా తప్పించుకోవాలి. ఒక సమస్యను తప్పించుకున్నట్టుగాను, ఒక డిసీజ్ ని తప్పించుకున్నట్టుగాను, ఒక వైరస్ ని తప్పించుకున్నట్టుగాను నువ్వు వాళ్ళని తప్పించుకు తిరగాలి. కనీసం వాళ్ళకు ఎదురు కూడా పడద్దు, వాళ్ళతో మాట్లాడద్దు. ఇంకా మొదలైంది. పిల్లాడు కదా, జనరల్ గా మనసుకున్న నేచర్ ఏంటంటే ఏదైనా వద్దు అన్న వెంటనే తెలియకుండానే చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. మన లోపల చాలా రకాల ఆకర్షణలు, అట్రాక్షన్స్ ఈ రకంగానే కలుగుతాయి.
ఏదైనా వద్దు అంటే చాలు ఎందుకు అది చేయాలనిపిస్తుంది. మనసుకున్న నేచరే అది, వద్దు. అందుకే ఈ లాడర్ టెక్నిక్ అనేది చెప్పడం జరిగింది. నేను వద్దు, నాకు ఈ డబ్బు వద్దే వద్దు. ఇప్పుడు వద్దు అన్నప్పుడు తెలియకుండానే మీరు నిజంగా దీన్ని మనస్ఫూర్తిగా కనుక చేయగలిగితే, ఈ లాడర్ టెక్నిక్ ని నెవిల్ గోడార్డ్ చెప్పాడు. సూపర్ గా ఉంటుంది, మీరు ట్రై చేయండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరో యూట్యూబ్ లో కామెంట్ కూడా పెట్టారు, లాడర్ టెక్నిక్ నేను చేశాను, సగం వరకు చాలా బాగా నాకు పనిచేసింది అని. ఓకే, అంటే దేన్నైనా సరే వద్దు అన్నప్పుడు ఆకర్షణ పెరుగుతుంది, ఆ పని చెయ్యాలి అనిపిస్తూ ఉంటది. సబ్ కాన్షియస్ మైండ్ కి నాట్ అనే విషయం, వద్దు అనేది తెలియదు. ఆ వ్యక్తితో మాట్లాడుకు, ఆ వ్యక్తి మనసులోకి వస్తాడు. ఇక ఈ పని చెయ్యకునే పదము సబ్ కాన్షియస్ మైండ్ తీసుకోదు, ఆ పనిని చేయడం మొదలు పెడుతుంది, ఆ వ్యక్తిని చూడడం మొదలు పెడుతుంది. డబ్బు వద్దు అన్నప్పుడు వద్దు అనే విషయాన్ని ఆ సబ్ కాన్షియస్ మైండ్ పట్టించుకోదు, డబ్బు 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 అనే విషయాన్ని పట్టించుకుంటది. కాబట్టి ఒకవేళ చూడగలిగితే లాడర్ టెక్నిక్ ఒకసారి ట్రై చేసి చూడండి. దాన్ని మీకు అనుకూలంగా మార్చుకొని దానికి తగ్గట్టుగా మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ చూసిన వాళ్ళైతే ఒక 3 రోజుల పాటు దీన్ని ట్రై చేయండి. సో ఇప్పుడు ఆ పూజారి చెప్పాడు, ఎదురుగా ఉన్న వాళ్ళు మన శత్రువులు, వాళ్ళతో మాట్లాడద్దు. ఇంకా ఈ కుర్రాడికి ఎప్పుడెప్పుడు మాట్లాడదామనే ఇంట్రెస్ట్ పెరిగింది. ఒకరోజు ఇద్దరు కుర్రాళ్ళు, ఎదురెదురు టెంపుల్స్ లో ఉన్న ఇద్దరు కుర్రాళ్ళు చేతిలో సంచులు పట్టుకొని బయటకు వచ్చారు. అంటే బహుశా వాళ్ళు మార్కెట్కో ఎక్కడికో కూరగాయలు, ప్రతిరోజు ఆ టైంకి వెళ్తూ ఉంటారు, వెళ్ళి కూరగాయలు కొనుక్కోవడానికి. సో ఎవరైతే మాట్లాడొద్దని చెప్పారో ఆ పూజారి యొక్క కింద ఉన్నటువంటి పిల్లాడు ఎదురుగా అప్పుడే టెంపుల్లో నుంచి బయటికి వస్తున్నటువంటి ఇంకో కుర్రాడితో పలకరిస్తాడు, నమస్కారం, ఎక్కడికి వెళ్తున్నావు అని. చెప్పాను కదా, ఆ కుర్రాడు కొంత ఫిలాసఫికల్ గా, స్పిరిచువల్ గా ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పుడు వాళ్ళ యొక్క గురువు చెప్పినటువంటి, ఆ పూజారి చెప్పినటువంటి ఎన్నో విషయాల్ని బుర్రకెక్కించుకుంటూ దానికి తగ్గట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. సో ఎక్కడికి వెళ్తున్నావని అడిగేసరికి, వెళ్ళడమా, ఇక్కడ వెళ్ళే వాళ్ళు ఎవరు, వచ్చే వాళ్ళు ఎవరు, ఇక్కడ ఎవరున్నారని, నేను ఎండుటాకును, ఈ గాలి ఎటు తీసుకెళ్తే నేను అటు వెళ్తా. ఇక్కడ పోయేవారు లేరు, వచ్చేవారు లేరు, ఇక్కడ కర్త అనేవారు లేరు, జరగాల్సింది జరుగుతూ ఉంటది. నువ్వేం మాట్లాడుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఇక్కడ వెళ్ళేవారే లేరు, అర్థం లేకుండా మాట్లాడకు, నేను ఎండుటాకుని, ఈ గాలి ఎటు తీసుకెళ్తే అటు వెళ్తా అన్నాడు. వెళ్ళిపోయాడు. అసలు చిన్న ప్రశ్న, ఎక్కడికి వెళ్తున్నావు అని, ఈ మాత్రం దానికి అసలు వెంటనే మనసులో మా గురువు గారు చెప్పింది కరెక్టే, వీళ్ళంతా తిక్కలోలు, వీళ్ళతో మాట్లాడద్దు అని ముందు అనుకున్నాడు. గురువు గారి దగ్గరికి వెళ్ళిండు. గురుగారండి, మీరు చెప్పింది కరెక్టే అండి, మాట్లాడద్దు అన్నారు, వాళ్ళు తిక్కలోలు అని చెప్పిళ్ళు, కానీ నేనే పట్టించుకోలేదు, కానీ మీరు చెప్పిన దానివల్ల నాకు మస్తు ఇంట్రెస్ట్ పెరిగింది, నేను వెళ్ళిన ఊరికే అడిగానండి ఎక్కడికి నాకు తెలుసు, ఎందుకంటే ఇదే టైంకి ఇద్దరం కలిసి కూరగాయలు కొంటానికి వెళ్తూ ఉంటామని అడిగాను. ఊరికే ఎక్కడికి వెళ్తున్నామని చిన్న సమాధానం చెప్పొచ్చు కదా, బజార్కి వెళ్తున్నాను, కూరగాయలు కొనడానికి వెళ్తున్నాను. లేదండి, ఏదేదో మాట్లాడానండి, పండుటాకు అన్నాడు, ఎవరు లేరన్నారు, ఏదేదో మాట్లాడానండి. ఇప్పుడు ఆ పూజారి ఏం చేశాడు, సరే చెప్పానా వాళ్ళు తిక్కల వాళ్ళని, అలాగే మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు వెదవలు, వాళ్ళకేం తెలియదు, ఇక సందర్భం వచ్చింది కదా అని 2-3 ఇంకా ఎక్కువ తిట్టేసి, నువ్వు పంచే, మనం ఎలాగైనా సరే వాళ్ళని ఓడించాలి. పూజారి చెప్తున్నాడు ఈ అబ్బాయికి, ఎలాగైనా సరే మనం ఓడించాలి అతన్ని. రేపు కూడా వెళ్తున్నప్పుడు మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగు. అడిగినప్పుడు తను ఈ మాటలు మాట్లాడతాడు, గాలి ఎటు తీసుకెళ్తే అటు అని అన్నాడు. ఒకవేళ గాలి వీచకపోతే, అసలు గాలే వీచకపోతే ఎక్కడికి వెళ్తావు అని అడుగు. అప్పుడు అబ్బాయి నోరు మూసుకుంటాడు, వాళ్ళు ఓడిపోవాలి, మనం గెలవాలి, ఈ ప్రశ్న అడుగు అని రెచ్చగొట్టాడు. మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చాడు. ఇంకా ఆ కుర్రాడు ఎదురు చూస్తున్నాడు, నైట్ నిద్ర పట్టట్లే, ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు ఉదయం వెళ్ళేటప్పుడు ఈ ప్రశ్న అడుగుదాం. అప్పుడు అతను కంగు తింటాడు, అతను కంగు తిని నోరు మూసుకుంటాడు. మన ప్రతాపం ఏంటో చూపించాలని ఏవేవో కలలు అంటూ ఉన్నాడు. ఆ అబ్బాయి మొహం ఇలా అయిపోతున్నట్టు, అసలు ఎన్ని కలలుగా అన్నాడంటే రాత్రంతా కలలతోనే జీవించిండు. మనం కూడా అంతే, రేపు పొద్దున ఏదో జరగబోతా ఉంటది, అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ కళల్లో మాత్రం మస్తు జీవిస్తూ ఉంటాం. మనము నిజానికి పడుకొని మాత్రమే కలలు కనం, బండి నడుపుతూ, కారు నడుపుతూ,
వేరే వాళ్ళతో మాట్లాడుతూ మెలకుతో ఉంటూ కూడా చాలా కలలు కంటూ ఉంటాం మనం చాలా కలలు కంటుంటాం. అలాగే ఆ అబ్బాయి కూడా కలలు కంటూనే ఉన్నాడు. తెల్లారింది. సో కూరగాయలు కొనడానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. చేతిలోకి ఆ సంచి తీసుకున్నాడు. ఇతను గుడిలో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఎదుటి గుడిలో నుంచి కూడా ఆ వ్యక్తి వస్తుంటే మళ్ళీ అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నావు అని. పాపం ఇప్పుడు ఇతను సమాధానం ఇవే మాటలు చెప్తాడని ఎదురు చూస్తే తిరిగి గాలి వీచినప్పుడు ఎక్కడికి వెళ్తావు అని అడగాలని అనుకున్నాడు. బట్ ఈసారి నా కాళ్ళు నన్ను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి, అక్కడ గాలి మాట లేదు, ఎండుటాకు మాట లేదు, ఏం లేదు అక్కడ. కాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి అని. అసలు ఈ అబ్బాయి కంగు తిన్నాడు. ఏంటి, నేను ఏదో అనుకున్నాను, ఏదో ఊహించాను, ఇక్కడ జరిగింది ఏంటిది అని. జీవితం అంటే అట్లే ఉంటది. మనమేమో గతంతో జీవిస్తూ ఉంటాం. గతంలో ఏదైతే జరిగిందో వాటిని బేస్ చేసుకొని ఆలోచిస్తూ ఉంటాం. బట్ మళ్ళీ నెక్స్ట్ డేకి వెళ్ళేసరికి పరిస్థితులు అట్లా ఉండకపోవచ్చు. మొత్తం మారిపోతుంది అక్కడ. ఏవేవో ఊహలు, ఏవేవో కలలు. మళ్ళా పూజారి దగ్గరికి మళ్ళీ వెళ్ళాడు. గురుగారు ఇది అండి సంగతి, ఇట్లా చెప్తే ఈసారి వెళ్ళు, మళ్ళీ రేపు వెళ్ళాడు. ఆ అబ్బాయి నోరుని ఎలాగైనా మోయించాలి. అసలు నీకు కాలే లేకపోతే అప్పుడేం చేస్తావు? మళ్ళీ అబ్బాయి ఎదురు చూశాడు. మళ్ళీ కలలుగా అన్నాడు. ఈసారి ఏం మాట్లాడుతాడో చూద్దాం, ఈసారి అబ్బాయి నోరు మూసుకోవాలి అని. మళ్ళీ తెల్లారింది. సంచి పట్టుకుని కూరగాయలకు వెళ్ళేటప్పుడు ఆ అబ్బాయి కూడా ఎదురొచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆ సమాధానం ఏది? ఎండుటాకులాగా వ్యక్తిని నేను గాలి ఎటు తీసుకుపోతే అటు పోతా అని చెప్తాడు. కాళ్ళు ఎటు తీసుకెళ్తే అటు. అసలు కాళ్ళ ముచ్చట్లేదు, ఎండుటాకు ముచ్చట్లేదు, ఏం లేదు. సింపుల్ గా నేను కూరగాయలు కొనడానికి బజార్కి వెళ్తున్నాను అన్నాడు. ఈ అబ్బాయి నోరు మూసుకున్నాడు. ఈ కథను కనుక సరిగ్గా గ్రహిస్తే ఈ అబ్బాయి 2 రోజుల పాటు గతంలో జరిగిన దాన్ని ఆధారంగా చేసుకొని జీవిస్తూ దాన్ని బేస్ చేసుకొని ఏ రకంగా ఆలోచించాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఏం చేస్తే బాగుంటుంది అని ఊహించుకొని 2 రోజులు వెయిట్ చేసుకున్నాడు కదా. బట్ తీరా అక్కడికి పరిస్థితికి వెళ్ళేసరికి అక్కడ ఉన్నదంతా మొత్తం మారిపోయింది. జీవితం అంటే ప్రతి క్షణం మారుతూ ఉంటది. కానీ మనమేమో గతంలో జరిగిన, మనసులో జరిగిన ఎన్నో విషయాలను దృష్టిలో పెట్టుకొని దాని ఆధారంగా మనము ఆలోచిస్తూ ఉంటాం. అందుకే మన జీవితం ఎప్పుడు కూడా అనుకున్నట్టుగా ఉండదు. మీ ఆలోచన అనేది ఎట్లా ఉంటుంది? మన ఆలోచనలు చూడండి. నిన్న ఏదో జరిగింది, నిన్న మిమ్మల్ని ఎవరో అవమానించారు, వాళ్ళు ఉన్న మూడు వేరు. మిమ్మల్ని ఎవరో అవమానించారండి, మీకు బాగా కోపం వచ్చేసింది, మీకు ఇక రోషం ఏమంటారు, పౌరుషం పెరిగి నేనెంటూ చూపించాలి అనుకుంటారు. కేవలం దాని ఆధారంగా మీరు ఏవేవో కళలు, ఏవేవో ఊహలు చేసుకుని ఏదో చేస్తే ఇంకా డబ్బు సంపాదిస్తూనే, ఏదో చేస్తూనే ఇక నాకు గౌరవం వస్తుంది అని అనుకుంటా. బట్ మీరు దాన్ని ఆధారంగా చేసుకుని మీ జీవితం మొత్తాన్ని గడిపిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి పరిస్థితి ఆ రకంగా ఉండకపోవచ్చు. జీవితం ఎప్పుడు మారుతూ ఉంటది. కానీ మనసుతో అటాచ్ అయి ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని అంగీకరించలేదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఇబ్బందులు ఉన్నాయి, కాదనట్లేదు. అసంతృప్తి, బాధనో, సమస్యనో ఉన్నాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఏదేదో ఉన్నాయి. బట్ ఇప్పుడు మీ మనసులో వెంటనే ఒక ఆలోచన వస్తుంది, డబ్బు వల్ల మీకు సమస్యలు వచ్చింది, డబ్బు లేకపోవడం వల్లనే సమస్య వచ్చింది అని మీరు కంక్లూషన్కి వచ్చేసి, డబ్బు వల్లనే మీకు, డబ్బు లేకపోవడం వల్లనే మీకు సమస్య వచ్చింది కాబట్టి ఇది మీ మనసులో ఒక కంక్లూజన్ గా మారిపోయింది, ఒక నమ్మకంగా ఏర్పడింది. ఇక్కడ మీరు డబ్బు సంపాదించడం మీద విపరీతంగా కృషి చేసి ఓ 4-5 ఏళ్ళు 10 ఏళ్ల పాటు డబ్బును విపరీతంగా కష్టపడి సంపాదిస్తారు. బట్ ఇప్పుడు సమస్య డబ్బు రూపంలో రాదుగా, అది వేరే రూపంలో రావచ్చు. మీరు సంపాదించిన డబ్బంతా, ఆ జీవితం అంతా పోవచ్చు. ఎందుకంటే సమస్య రావడానికి 100 మార్గాలు ఉన్నాయి. మీరు గతంలో జరిగిన ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని మీదనే మొత్తం సాయశక్తులా కష్టపడి ఇక మీకు డబ్బు పరంగా ఒక రోజు సమస్య రావడం కరెక్టే కావచ్చు. దాన్ని బేస్ చేసుకొని ఇక డబ్బు ఉంటే సమస్యలు ఉండవు అని నేను ఎంతో మందిని విన్నానండి. అసలు సమస్య అంతా డబ్బే అండి. పోనీ నేను అలా చెప్తూ ఉంటాను, సమస్య అంతా డబ్బే కదా. మీ జీవితంలో విపరీతంగా కష్టపడి డబ్బు సంపాదించండి. ఎన్ని రోజులని ఇట్లా డబ్బే సమస్య, డబ్బు ఉంటే ఐదర్ ఉన్న జీవితంతో నోరు మూసుకొని ప్రశాంతంగా ఉండండి. లేదు అంటే డబ్బే ముఖ్యం అనిపిస్తే విపరీతంగా కష్టపడో
సరే మనం అంటే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ లో అన్నప్పుడు అది అట్రాక్షన్. అక్కడ కష్టపడాలంటే ఏముంటాయి బేసికల్ గా? నో చేసింగ్, ఓన్లీ అట్రాక్షన్. మీకు డబ్బే కావాలనుకుంటే విపరీతంగా డబ్బుని ఎర్న్ చేయండి. ఆ డబ్బు ద్వారా మీరు పొందాల్సిన అనుభవాలని పొందండి. నిజంగా డబ్బు సంపాదిస్తే ఇక ఏమాత్రం కష్టాలు రావా, సమస్యలు రావా అనేది మీ అనుభవంలోకి వెళ్ళి తెలియాలి. అది బయట వాళ్ళు చెప్తే వచ్చేది కాదు. అప్పుడు కూడా మీకు ఇదే స్టేట్మెంట్ ఉంటుందా? ఒకవేళ ఇది చేస్తే సమస్య రాదు అనిపిస్తే జీవితం మొత్తాన్ని వీలైనంత ఎక్కువగా దానికి కేటాయించి, దానికి అంకితం చేసి, సంపూర్ణంగా ఆ పనిలో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సంపాదించండి. మా పిల్లలు బాగుంటే సెట్ అయిపోతుంది అనిపిస్తే మీ పిల్లల మీద జీవితాన్ని అంకితం చేయండి. లేదంటే ఇట్లాంటి మాటలు చెప్తూ ఉంటే, టైం పాస్ చేస్తూ జీవితాలు అలా గడిపేస్తుంటే ఎలాంటి అనుభవం రాదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ రాదు. జీవితం అనేది మాటలకి సంబంధించింది కానే కాదు. అది మాటలని మించిన విషయం. అది ఒక అనుభూతి చెందాల్సిన విషయం. ఆ అనుభవంలోకి వెళ్ళి వస్తాయి చూడండి మాటలు, చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు ఒక యూనిక్ గా తయారవుతారు, మీరు అద్భుతంగా తయారవుతారు, మీరు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటారు. మిమ్మల్ని చూస్తేనే వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది, మీతో మాట్లాడాలనిపిస్తుంది. కానీ ఏ అనుభవాలు లేకుండా ఏదో పైపైన సర్ఫేస్ లెవెల్లో కొన్ని రకాల అభిప్రాయాలు ఏర్పరచుకొని జీవితం గడుస్తున్న ఒక అవే అభిప్రాయాల్ని మళ్ళీ మళ్ళీ వల్ల వేస్తూ రిపీట్ చేస్తూ, జీవితం అంటే అంతే, డబ్బు లేకపోతే ఎన్ని కష్టాలు, గొప్ప ఇట్లాంటి పనికిరాని ముచ్చట్లన్నీ చేసుకుంటూ చాలా విరక్తి వస్తుంది తెలుసా, చాదస్తంగా మారుతారు మీరు. మీకు ఇది మీరు సమస్య వచ్చేది దీని వల్లనే ఏ కంక్లూజన్కి రాకండి. ఓకే, అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మీకు మనసు ఉంది కదా, మనసు ఎప్పుడు చూసినా ఒక తీర్పులు చెప్పుకుంటూ, కంక్లూజన్స్ నేర్పరచుకుంటూ ఒక నిర్ణయానికి రావడానికి ట్రై చేస్తుంది. కానీ ఎప్పుడు కూడా నిర్ణయాలు, మీరు అనుకున్న విధంగా, ఇప్పుడు ఈరోజు ఒక వ్యక్తి ఎంబీఏ చేసో సంథింగ్ బీటెక్ చేసో ఒక 2-3 లక్షలు సంపాదిస్తున్నాడు, నెలకు చాలా చక్కగా ఉంటున్నాడు. వెంటనే అది మన మనసులో పడ్డది, ఓకే మన పిల్లల్ని కూడా ఇలాగే చదివిద్దాం, ఎంబీఏ చేస్తే 2 లక్షలు. అతనికి 2-3 లక్షలు రావడానికి నెలకు, వారానికో, ఆ ఎంబీఏ మాత్రమే కాదు, అతని దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక విషయం కూడా, ఈ ఎంబీఏ 2 కలిపి అతనికి ఆ డబ్బులు తీసుకొస్తుంది. ఒక వ్యక్తి ఒక బిజినెస్ చేసి చీరలమ్ము, పూలమ్ము లక్షల కోట్లు సంపాదించండు, కాబట్టి హోటల్ పెట్టో లక్షలు సంపాదించు. మనం కూడా ఎట్లాంటి హోటల్ పెడదాం అనుకుంటే అదేమంటారు, పెద్ద తప్పు చేసినట్టు. కేవలం వాళ్ళకి ఆ పనులు చేయడం ద్వారా మాత్రమే వాళ్ళకి వాళ్ళలో ఏదో ఉంది. సో దాని మూలాన వాళ్ళు అందులో సక్సెస్ అవ్వగలిగారు. బట్ మనసు ఏంటంటే పైన విషయాల్ని మాత్రమే చూసి ఒక కంక్లూజన్కి వచ్చేసి, ఒక కంక్లూజన్ ఏర్పరచుకొని దాని ఆధారంగా పనిచేస్తుంది. సో ఇప్పటికీ మీ మనసులో ఎన్నో రకాల విషయాలు ఉన్నాయి. ఈ ఎన్నో రకాల విషయాలను ఆధారం చేసుకొని మీరు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీకు డబ్బులు రావాలి, నేను సెషన్లలో చెప్తూ ఉంటాను, డబ్బు ఎట్లా వస్తుంది అనే విషయాన్ని పక్కన పెట్టాను. మీకు ఎంత కావాలో మనసులోన అనుకోండి, లేదా పేపర్ మీద రాయండి. పేపర్ మీద రాయాలని రూలే లేదు, రాస్తే మరీ మంచిది. పేపర్ పెన్ను లేకపోతే మీరు బాధపడకండి, ఎత్తుక్కోకండి, భయపడకండి, అయ్యో తప్పు చేస్తున్నానని గిల్టీ ఫీలింగ్ అవసరం లేదు. ఎందుకంటే కొన్ని పనులు చెప్పినట్టు చేయకపోతే ఏదో మిస్ అవుతున్నట్టు కొంతమంది తెగ ఫీల్ అవుతారు అన్నట్టు. ఓకే, ఆ ఉన్నంతలో మీరు ఏది చేయగలుగుతారో అది చేయండి. మీకు ఎంత కావాలి, ఎంత వస్తే మీ సమస్యలను తీరిపోతాయి అనుకుంటున్నారు అనేది ఫిక్స్ కండి. రాసాం, ఓకే, అంతే, మీరు చేయాల్సింది ఏమీ లేదు, వచ్చేస్తాయి. తర్వాత ఏంటంటే, మీ మనసుని చెప్పింది వినకుండా కేవలం ఒక చిన్న ఆ మనసుని గమనించుకుంటూ ఉండండి, అంతే. అంతేనా? ఇంతేనా మేనిఫెస్టేషన్ అంటే? లేదు సార్, ఇంకేం చేయాల్సిన అవసరం లేదా? లేదు, ఊరికే ఆ మనసుని గమనిస్తూ ఉండండి. పాపం అర్థం కాక కొంతమంది పిచ్చోలైన వాళ్ళు కూడా ఉంటారు. అంటే లేదు సార్, ఇంకేం చేయాల్సిన అవసరం లేదా అంటే, నేనేం చేయాలి అంటే, నేనేం పని చేయాలి తెలిసిపోతుంది. మీరు మనసుని గమనిస్తున్నప్పుడు మీ పాత మనసంతా కరిగిపోయి అందులోకి వెళ్ళి యాక్షన్స్ వస్తాయి. అది భయంలోకి వెళ్ళి, కోరికలోకి వెళ్ళి వచ్చేది కాదు. మరి మనసుని డిటాచ్ కాకుండా ఎలా చేయాలి? అప్పుడు కొన్ని టెక్నిక్ చెప్తాను. మనసుని డిటాచ్ కావడం కోసం చెప్తాను, మేనిఫెస్టేషన్ కోసం కాదు. అంటే మీలో ఉన్న అవ్యక్తంగా ఉన్న శక్తి వ్యక్తం కావడానికి ఆ మనసు అడ్డుగా ఉంది, దాన్ని పక్కకు దాన్ని కరిగించగలగాలి ఆ మనసుని. ఎందుకంటే మన మనసులో ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు ఈ జాబ్ వల్ల ఇన్ని డబ్బులు రావు కదా, వేరే జాబ్ ఏమైనా మార్చుకోవాలా? మీరు ఆలోచించేటట్టయితే ఇక మేనిఫెస్టేషన్ లోకి, లా ఆఫ్ అట్రాక్షన్ లోకి ఎందులోకి వచ్చేందుకు? మీరు అదే పనులు చేసుకోవచ్చు కదా, మళ్ళీ అనవసరంగా ఇక్కడికి వచ్చేందుకు? మీరు ఆలోచించడం ద్వారా జరగదు. మీ ఆలోచనలన్నింటినీ కూడా తీసి డస్ట్బిన్ లో పడేయండి.
అందుకంటే ఆ మనసుని వినడం మూలానే మనకి ఈ పరిస్థితి వచ్చింది. స్టిల్ వీఆర్ లిజనింగ్ టు దట్ ఓన్ బ్లడీ మైండ్, వీఆర్ అటాచింగ్ టు దట్ బ్లడీ మైండ్, అండ్ స్టిల్ వీఆర్ అట్రాక్టింగ్ ద ఫ్యూచర్ లైక్ ఎ పాస్ట్. ఇది ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. నా హృదయంలోకి వెళ్ళి వస్తున్న విషయాలు అలా చెప్పుకుంటూ పోతూ ఉన్నాను. ఎవరైనా సరే ఈ విషయాల్ని రిసీవ్ చేసుకుంటున్న మనసు ఎవరైనా రిసీవ్ చేసుకుంటున్నారనుకోండి, ఆ మనసుకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ మనసుకే, ఆ లోపల ఉన్న శక్తికి కూడా. సో మేనిఫెస్టేషన్లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఏం కావాలో డిసైడ్ చేసుకోండి. ఆ తర్వాత మీ మనసుతో డిటాచ్ అవ్వండి. డిటాచ్ అయిన మనసు తర్వాత మీకు భారం అంతా దిగిపోతుంది. ఎట్లా డిటాచ్ కావాలి? డిటాచ్ కావాలి అంటే దాని అర్థం ఏంటంటే ఏం లేదు, మీ మనసులో వచ్చే ప్రతి విషయాల్ని కూడా అది ఇలా చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు అబ్బాయి ఉన్నాడు కదా, గతాన్ని బేస్ చేసుకొని ఆలోచిస్తూ ఉంటది. ఇగో ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఈసారి ఈ ప్రశ్నలు అడుగుతాం, ఆ అబ్బాయి ఎలా ఉంటాడు ఊహిస్తూ ఉంటాడు. ఇలా ఎన్నో పోని ఊహల్లోకి వెళ్తూ ఉంటారు. ఇది ఫ్యాంటసీ. కొంతమంది దీన్ని పట్టుకొని విజువలైజేషన్ అనుకుంటూ ఉంటారు. ఫ్యాంటసీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, విజువలైజేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. విజువలైజేషన్ అనేది కాన్షియస్ గా, క్రియేటివ్ గా, కాన్షియస్ గా జరిగే విషయం. ఎవరైతే ఈ రకమైన ఊహల్లోకి, ఫ్యాంటసీలోకి వెళ్తారో వాళ్ళు విజువలైజేషన్ చేసుకోలేరు. ముందుగా అందుకే సార్ నేను విజువలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను, నా వల్ల కావట్లేదు అంటే మీ సొంత మనసు అడ్డుపడుతుంది. ఎందుకంటే అది మీ ఆధీనంలో లేదు, మీ కంట్రోల్లో లేదు. అన్కంట్రోల్డ్ మైండ్ అనేది మీ యొక్క మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ని చాలా స్లో చేస్తుంది. సో మీ మనసులో జరుగుతున్న విషయాల్ని, మీ మనసులో వస్తున్న విషయాల్ని పట్టించుకోకుండా, నమ్మకుండా ఉండడమే మీరు చేయాల్సినటువంటి ఒక అద్భుతమైన పని. సరే, ఇది ఈ రోజు మొదలు పెడితే కొద్ది రోజుల తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసలైన అడ్డంకి మీ మనసే. మీ మనసులో ఉన్నటువంటి ఎన్నో విషయాలు, మీరు వాటిని నమ్మడం. మీరు ఆ మనసు కాదు, మీరు ఆ మనసు కాదు, అదంతా గతం. ఆ గతాన్ని ఆధారంగా చేసుకొని మీరు మీ భవిష్యత్తుని ఎప్పటికీ సృష్టించలేరు. వీలైతే ఈ రోజంతా ఒక చిన్న పని చేయండి. మనసులో ఏమైనా ఆలోచనలు వస్తూ ఉంటాయి, మనసులో ఏమైనా ఆలోచనలు వస్తుంటే రానివ్వండి. ఆ ఆలోచనలు వస్తున్నప్పుడు అది గతంలో జరిగిన విషయాల్ని ఆధారంగా చేసుకొని, నిన్న మొన్న జరిగిన విషయాలను ఆధారం చేసుకొని, అది ఏదేదో లోపల ఒక రకమైనటువంటి థాట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇలా అనండి, ఆలోచనలు వస్తున్నాయి అంతే. ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలు పోతున్నాయి. మనం చేస్తున్నటువంటి చిన్న పొరపాటు ఏంటంటే ఆలోచనలు వచ్చినప్పుడు నేను ఆలోచిస్తున్నాను, దానికి పేర్లు పెడతాం. నెగిటివ్ థాట్ అనో, పాజిటివ్ థాట్ అనో, ఇలా కాదు. కేవలం మీకు అలా ఆలోచనలు రావడం మూలాన మీకు వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. అండ్ మీరు దాంతో అటాచ్ అవ్వడం మూలాన అసలైన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మనసులో ఇక నుంచి ఆలోచనలు వస్తున్నప్పుడు ఈ 2-3 చిన్న పనులు చేయండి. పెన్ను పేపర్ తీసుకోండి, లోపల నుంచి ఏ థాట్ వచ్చినా థాట్ని రాస్తూ పోండి. ఊరికే అదంతా కూడా క్లీన్ అయిపోతూ ఉంటుంది. లోపల ఉన్నదంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. పోనివ్వాలి, లెట్ గో ఆఫ్ యువర్ మైండ్. మీ మనసులో జరుగుతున్న ప్రతిదాన్ని జరగనివ్వండి. కేవలం ఇగో ఈ మనసు ఉంది కదా, ఇది నేను కాదు. అదంతా ఇంతకు ముందు గతం. అది ఆ గతంని మీరు ఇదంతా నేను కాదు, ఇదంతా నేను కాదు, ఇదంతా నేను కాదు, ఈ మనసు నేను, అదొక చెత్త అనుకోండి. అంటే చెత్త అన్నప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే అది నెగిటివ్ సెన్స్ లో కాదు, అది నేను కాదు, అది మీరు కాదు, ఆ మనసు మీరు కాదు అన్న ఒక అవగాహన మీలో ఏర్పడింది అనుకోండి, ఇంకా అది చెప్పింది వినడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఇది ఎలాంటిదంటే ఒక రికార్డర్ ఉంటుంది. ఏది ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితం, ఒక 10 లేకపోతే 20 లేదంటే 5 లేదా సంవత్సరం క్రితం ఉన్నటువంటి ఒక రికార్డర్ లో కొన్ని మాటలు రికార్డ్ అయి ఉన్నాయి. ఆ మాటలు మీరు పట్టించుకుంటారా అండి? దాన్ని బేస్ చేసుకొని మీరు పనులు చేస్తారా? మీకు తెలుసు ఇదే ఎవరో దాన్ని రికార్డ్ చేసి పెట్టారు అని. ఓకే, సో ప్రస్తుతం ఉన్న స్థితిని గమనించుకుంటూ ఆ లోపల ఉన్న శక్తిని కనెక్ట్ అయ్యి భవిష్యత్తును సృష్టించుకోవాలి. సో ఈ ప్రాసెస్ లో మనకు అడ్డొచ్చి తగిలేది బయట పరిస్థితులు కాదు, మనుషులు కాదు, కేవలము మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలే. మన మనసులో ఉన్న ఆలోచనలతో కనుక మనం డిటాచ్ అవ్వగలిగితే, అంటే దాన్ని పట్టించుకోకుండా ఉండగలగడం అంటే దాన్ని మార్చాలని ప్రయత్నించకపోయినా, దాన్ని పాజిటివ్ గా చేయాలని ప్రయత్నించకపోయినా, నెగిటివ్ గా కంట్రోల్ చేయకపోయినా, ఏది వస్తే దాన్ని రానియండి. నెగిటివ్ ని కంట్రోల్ చేయదు, పాజిటివ్ గా ఉండాలని ప్రయత్నాలు చేయదు. అదంతా కూడా మళ్ళీ మీ మనసే. ఆ ట్రాప్ లో పడకండి. ఆ లోపల జరుగుతున్న ఒక మనసు లాంటి ఒక పోగు చేసుకున్న నమ్మకాలు, సిద్ధాంతాలు, అభిప్రాయాలు, వీటన్నీ కూడా ఒక దీన్ని బేస్ చేసుకుని జీవితం రన్ అవుతుంటది. దాంతో డిటాచ్ అవ్వగలిగితే, అది మీరు కాదు అని గనక గ్రహించగలిగితే, అప్పుడు నిజంగా ఒక కొత్త జీవితానికి నాందిని ఏమంటారు, నాంది పలికినట్టే. కొత్త జీవితాన్ని సృష్టించుకోవడానికి మీరు మొదటి అడుగు వేసినట్టే. మీ మనసులో జరుగుతున్న ఊరికే గమనిస్తూ ఉండండి. గమనించడం అనేది చాలా శక్తివంతమైనటువంటి ప్రక్రియ. మీకు మీ మనసుకు మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఏర్పడుతుంది. సో ఆ గ్యాప్ లోకి వెళ్ళి మీలో ఉన్న శక్తి
అవేకన్ అవుతుంది. ఆ శక్తి మీరు అనుభూతి చెందుతారు. అది చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. సో మనం చేసే పనులని గతంలో ఆధారంగా కాకుండా, ఓకే, ఆ పోగు చేసుకున్నటువంటి విషయాల నుంచి కాకుండా ఉండగలిగితే నిజంగా జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికోసం పని చేయండి. ఊరికే అలా కూర్చోండి. సరదాగా అలా కూర్చోండి. నిశ్శబ్దంగా కూర్చోండి. రోజు అరగంట పాటు ఊరికే అలా కూర్చొని మనసులో జరుగుతున్న ప్రతి విషయాన్ని జరగనివ్వండి. దీనికి మెడిటేషన్ అని పేరు పెట్టుకుంటారా, మీ పేరైనా పెట్టి ఊరికే అలా కూర్చోండి. ఒక అరగంట లేదా ఒక గంట. ఆటోమేటిక్‌గా మైండ్ అంతా క్లీన్ అయిపోతది. అలా కూర్చొని మనసులోకెళ్ళి ఆలోచనలు వస్తున్నప్పుడు ఇదిగో ఇది నేను కాదు. ఇది నేను కాదు. ఇది నేను కాదు. కేవలం ఈ ఒక్క మాట అప్పుడప్పుడు. చెప్పాలనిపిస్తే చెప్పండి. లేకపోతే అది కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మనసులో ఆలోచనలు వస్తున్నాయి. చాలా మంది అంటుంటారు. మనసులో ఆలోచనలు వస్తున్నాయి. వస్తది. మనసు అంటేనే ఆలోచనలు. దాన్ని రానివ్వండి. అది పోతా ఉంటది. మైండ్ అంతా క్లీన్ అయితా ఉంటది. మీరు చేయాల్సింది దాన్ని మార్చడం కాదు. అదంతా మీరు కాదు అని ఒక చిన్న అవగాహన చాలు. జీవితంలో చాలా విషయాలు సహజంగా ఆటోమేటిక్‌గా మారుతా ఉంటాయి. దీన్ని ఏమంటారంటే లెట్ గో, లెట్ గో. జరిగేదాన్ని జరగనియండి. మనసులో ఏం జరిగినా దాన్ని జరగనివ్వండి. అప్పుడు మనసు తేలికైతది. తెలియకుండానే మీరు అర్థం చేసుకునే వ్యక్తిలాగా మారుతారు. చూడండి, ప్రయత్నించండి. ఈ రోజు నుంచి చిన్నగా ఒక అడుగు వేయండి. చాలా విషయాలు సహజంగా మారుతా ఉంటాయి. మీ మనసుని దాని మానాన దాన్ని వదిలేయండి. అది మీరు కాదు అనే విషయాన్ని గ్రహిస్తే చాలు. దాన్ని మార్చాల్సిన అవసరమే లేదు. సో మీరు దాన్ని గనుక మీరు అలా వదిలేసుకోగలిగితే లోపలున్న శక్తికి కనెక్ట్ అవ్వడం అనేది చాలా సింపుల్. దీనికి సంబంధించి కొన్ని మెథడ్స్ నేను చెప్తూ ఉంటాను నెక్స్ట్ వచ్చే కొన్ని వీడియోస్లలో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.